చేసే ముందు హోంవర్క్ చేసే ముందు ఒక్కసారి ఓం శ్రీ సరస్వతి అయి నమః అని ఒక్కసారి మనసులో తలుచుకుని చదవటం పనులు మొదలు పెట్టడం అలవాటు చేసుకోండి. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు. వ్యాసుడు కూడా 100 ఏళ్ల పాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆయన వేద విభాగాన్ని పురాణ రచనను చేశాడు. ఎవరు? వేదవ్యాసుడు. ఒకసారి ఇంద్రుడు తనకు తత్వ జ్ఞానాన్ని ఉపదేశించమని శివుణ్ణి అడిగాడు. నాకు తత్వం వేదాంతం చెప్పమని ఇంద్రుడు అడిగాడు శివుడిని. శివుడు పాటు దివ్యవాణిని తలుచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడికి కూడా జ్ఞానాన్ని అందించేటువంటిది సరస్వతి మాత. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి, బృహస్పతి అంటే దేవతల గురువు, ఆయన దగ్గరకు వెళ్ళి సప్త శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి 1000 సంవత్సరాల పాటు సరస్వతి మాతని ధ్యానించి శబ్ద శాస్త్రం పొందాడు. పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువుంతా కోల్పోయాడు యజ్ఞవల్క మహర్షి. అప్పుడు ఆయన గురువు గారు చెప్పించారు ఆయన్ని. అప్పుడు ఆయన చదువంతా మర్చిపోయాడు. అప్పుడు ఆయన శోకార్తుడై ఏడుస్తూ పుణ్యప్రదమైన సూర్య స్థానానికి వెళ్లి సూర్యుని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదాంగాలను చదివించాడు. అయితే యజ్ఞవల్క్య మహర్షికి జ్ఞాపశక్తి లేకపోవడాన్ని గమనించిన సూర్య భగవానుడు, నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా సూర్యుడిని ఆరాధించండి అని చెప్పి సూర్య భగవానుడు సరస్వతి స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు యజ్ఞవల్క్య మహర్షికి. యజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతి స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్థుతిలో తాను గురు శాపం వల్ల విద్యాహీనుడుగా అంటే చదువు లేనివాడుగా అయినట్లు, జ్ఞాపశక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయ చూపి జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంథ రచనా శక్తిని, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమని అడిగాడు. అందరికీ చెప్పమని చెప్తాను అనలేదు ఆయన. ప్రతిభ గల శిష్యులను నాకు ప్రసాదించు తల్లి అని అడిగాడు. గుర్తుంచుకోండి, ప్రతిభ గల శిష్యులుగా మనం అవ్వాలని కోరుకోవాలి. సత్సభలలో అంటే సభలలో వ్యాసంగాలలో